వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్నది కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్ హైవే అని కూడా అంటారు. ఈ హైవే కనుక చూసుకున్నట్టయితే ఈ హైవేలోనే మనకి ఇది కొమరవెల్లి కమాన్, మీరు అక్కడ చూస్తారు కదా, అది వచ్చేసి మన కొమరవెల్లి కమాన్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొని వచ్చాను. ఒకటి వచ్చేసి ఎకరం 12 గుంటలు ఉంటుంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. కంప్లీట్గా మనకు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ప్రజెంట్ అందులో మనకైతే డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా నడుస్తుంది అన్నమాట. ఇదే రోడ్డు కనెక్టివిటీ నుంచి అయితే మనం అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కమాన్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ 3 to 5 minutes డ్రైవే ఉంటుంది. 3 నుంచి 4 కిలోమీటర్ల లోపే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది అన్నమాట. ఇదైతే మనం ఒకసారి వెళ్దాము, అక్కడ ఏ విధంగా ఉంది డ్రాగన్ తోట ఏంటో చూపెడతాను పదండి. ప్రజెంట్ మనం ఉన్నది కొమరవెల్లి. అటు కనుక చూసుకున్నట్టయితే కొమరవెల్లి టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ చెట్లు దాటగానే మన కొమరవెల్లి టెంపుల్. ఇది కొమరవెల్లికి వెళ్ళే రోడ్డే అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి ఎకరం 12 గుంటలు ఉంటుంది. కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టిరు అనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇటువైపు కూడా చూడొచ్చు. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే రోడ్డు విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మొత్తం ప్రీకాస్ట్ వాల్స్ కూడా వేశారు. ఇందులో దీనికి సపరేట్గా ట్రాన్స్ఫారము ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇటు కూడా మీరు మొత్తం చూసుకున్నట్టయితే కంప్లీట్గా అట్ లాస్ట్ వరకు కూడా మనకు మొత్తం ప్రీకాస్ట్ వాల్స్ తోటి కంప్లీట్గా డెవలప్ చేశారనమాట. ఇందులో కావాలి అని అంటే ఇప్పుడైతే ప్రజెంట్ డ్రాగన్ తోట ఉంది. మనం ఫ్యూచర్లో ఏదైనా మామిడి తోట పెట్టుకొని చిన్న ఫామ్ హౌస్ కట్టుకున్నా కానీ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనమాట.